ఇవాళ మీకు హెయిర్ ఫాల్ అండ్ వైట్ హెయిర్ ఎలా రెడ్యూస్ చేసుకోవాలో ఈ ఆయిల్ ఒకటి మీకు చూపిస్తానండి. ఫస్ట్గా పొయ్యి మీద ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టి అందులో వెల్లుల్లి రెబ్బలు అండి. ఇవి యాక్చువల్గా మనమైతే బయట పడేస్తూ ఉంటాం, అంత యూజ్ లేదులే అని, కానీ దీనివల్ల చాలా యూజ్ ఉంది. ఇట్లా ప్యాన్లో వేసి కంప్లీట్గా బ్లాక్ అయ్యేంత వరకు రోస్ట్ ఫ్రై చేయండి. అంటే మొత్తం అన్నీ బ్లాక్ అయిపోవాలండి. ఇదిగోండి వీడియోలో చూపించినట్లు కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలి. ఇదేంటంటే 2 to 3 టైమ్స్ మీరు వాడిన తర్వాత మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లాక్ అయిపోతుంది, అండ్ హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ ఉన్న హెయిర్ ఫాల్ కూడా మీకు కొంచెం కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇలా అయిన తర్వాత ఈ కంప్లీట్గా బ్లాక్గా రోస్ట్ అయిన తర్వాత ఇదొక ప్లేట్లోకి తీసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఫింగర్స్తో బాగా క్రష్ చేయండి. చేసిన తర్వాత పైన పుల్లలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసేయండి. తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 kg కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నాను. ఇదైతే కంప్లీట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. 1/2 kg ఆయిల్ కొబ్బరి నూనెని తీసుకొని అది ప్యాన్లో యాడ్ చేయండి. దాంట్లో ఫిగరో ఆలివ్ ఆయిల్స్ అనేవి మీకు బయట షాప్స్లో దొరుకుతాయి. అది 1/2 kgకి 50 grams యాడ్ చేయండి. యాక్చువల్గా ఇది 100 grams, 50 grams అది యాడ్ చేయండి. చేసి కొంచెం హీట్ అయ్యేలా చూసుకోండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇది ఏదైతే పక్కన పెట్టుకున్నామో బ్లాక్ పౌడరు, ఈ పౌడర్ని ఆయిల్లో వేయండి. వేసి ఒక 5 to 10 minutes ఇలా కదుపుతూ మరిగించండి. మనకు తెలుస్తుంది. కంప్లీట్గా ఇలా సిమ్లో పెట్టి మరిగించాలి. ఈ మరిగించిన తర్వాత ఇదిగోండి ఇలా పొగలు వస్తూ ఉంటాయి. ఒక 10 minutes అయింది, చూసారు కదా, కంప్లీట్గా మరిగింది. మరిగిన తర్వాత మీరు దీన్ని ఒక బౌల్లోకి వడగట్టండి. ఇలా వడగడితే మీకు ఆయిల్ అనేది కిందకు సపరేట్ అయిపోతుంది. ఇదైతే అండి ట్రై చేసి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కంపల్సరీ మీరు నమ్మి ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది మీకు. ఇలా చేసిన తర్వాత ఒక బాటిల్లోకి తీసుకొని ఓన్లీ నైట్ టైమ్ స్కాల్ఫ్కి అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ వాష్ చేసుకోండి. 2 to 3 టైమ్స్కి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.